It's a beautiful campus, but lot of maintenance work is involved there. So maintenance has to be done. మనం ఏంటి మన డిపార్ట్మెంట్లో ఒక పెద్ద రోగం, ఈ డిపార్ట్మెంటే కాదు ఏ డిపార్ట్మెంట్ అయినా, వచ్చినప్పటి నుంచి మనకి నచ్చని ప్లేస్ అయితే వెనక్కి ఎట్లా వెళ్ళాలి ఇంకో చోటుకి అనేది దాని మీదే మన శ్రద్ధ అంతా ఉంటుంది. నేను అందుకే చెప్తాను మీ అందరికీ, మీ వాళ్ళకు కూడా చెప్పండి, ఎవరైనా డెప్యుటేషన్లు, ట్రాన్స్ఫర్లు, ఏంటది ఓడీలు, ఈ మూడు అడిగి పెద్ద పెద్ద వాళ్ళతో నాకు ఫోన్ చేయిస్తారు కదా, బై ఆల్ మీన్స్ చేయించండి, నేను వద్దనను. కానీ మీకు ఆ ఓడీలు రావు, ట్రాన్స్ఫర్లు రావు, డెప్యుటేషన్ రావు. నేను మాత్రం ఫోన్ చేసిన వాళ్ళందరినీ ఏమడుగుతాను తెలుసా, మా ఇన్స్టిట్యూషన్ చాలా మంచి ఇన్స్టిట్యూషన్ సార్, మీరు డబ్బులు ఇవ్వండి దాన్ని చేయడానికి అని చెప్పి సిఎస్ఆర్ అడుగుతా వాళ్ళ దగ్గర. పెద్దవాళ్ళు కదా మరి మీ వాళ్ళంతా, అందుకని మీరు పెద్దవాళ్ళతో ఫోన్ చేయించినప్పుడు వాళ్ళు అడిగింది కాకుండా నాకు కావాల్సింది నేను అడుగుతాను. సో అడిగించండి, మీ వాళ్ళందరికీ చెప్పండి, లెట్ దెమ్ గివ్ యాజ్ మెనీ ఫోన్ కాల్స్ టు మీ యాజ్ పాసిబుల్ ఫర్ డెప్యుటేషన్స్ అండ్ ఐ విల్ డూ దిస్ వర్క్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ వెన్ యూ గో టు అన్ ఇన్స్టిట్యూషన్, ఎప్పుడు వెనక్కి రావాలా అనే ఆలోచనతో దయచేసి వెళ్ళకండి. అంతకంటే ఈయన ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, ఇఫ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ అ వీకెండ్, సండే నైట్ అబ్బా రేపు ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటే ఆ ఉద్యోగం చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే యువర్ జాబ్ ఈజ్ నాట్ ఎంథ్యూజింగ్ యూ. If your job is not enthusing you, then you better go do what enthuses you. Otherwise, you will do a disservice to that job. So, atlaga, please engage yourself with your work. Ee transferlu ivanni jarugutane untayi. Naaku telusu ikkada vachina vallallo repu ellundi avutala ellundi undipoyi మీ ఫైల్స్ పర్సీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారా లేదా? ఉంటారు 100%. మీ గిరిబాబు దగ్గర, కదీర్ దగ్గర ఏదో ఉంటుంది మీది పెండింగ్ ఇష్యూ, వెళ్తారు మీరు, దానికోసం ఆగిపోతారు వండి. దయచేసి ఇవన్నీ చెయ్యొద్దని నేను అనట్లేదు, చేసుకోండి, మీ పర్సనల్వి ఉంటాయి. కానీ అదొక్కటే కాదు కదా దృష్టి. వెళ్ళినప్పటి నుంచి అదే ఆలోచనలు మాత్రం దయచేసి ఉండకండి. మనకు వీ హ్యావ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ that we don't have to think about where our next meal is going to come from అండి. ఎంతమందికి అది ఉంటుంది చెప్పండి? పెద్ద పెద్ద భవనాల్లో ఉండే వాళ్ళకి నెక్స్ట్ మీల్ గురించి భయం లేదు, కానీ నెక్స్ట్ రైడ్ ఎక్కడి నుంచి వస్తుందనే భయంతో బతుకుతారు వాళ్ళు. ఐటీ రైడ్స్ అవి మనకేం కర్మ, అదే లేదు కదా. మనకు ఉండేది ఏముండాలంటే, when will my next big engineer or big scientist going to come from my class? Adi manakunda. And I am hopeful that you are all aspiring for that. See, I was telling yesterday also, when I was collector in Peddapalli, ee maamuluga podduna collectors will have this Monday morning ప్రజావాణి కదా. ఒక అమ్మాయి వచ్చింది వాళ్ళ నాన్నని తీసుకొని. అమ్మాయి అప్పుడు she was studying some 8th 9th class something. సో షీ సెడ్, మేడం నేను చదువు మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఆర్చరీ నేర్చుకుంటాను. ఒక పెద్ద పల్లి లాంటి మారుమూల గ్రామం నుంచి ఎక్కడి నుంచో వచ్చి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఇదే చేస్తాను అని అంత ధైర్యంగా చెప్పింది ఆ పిల్ల. వాళ్ళ నాన్న కూడా హీ సపోర్టింగ్ హర్. సరే మంచిదే కదా, మరి ఏం చేయాలమ్మా అని అడిగాను. సో షీ సెడ్, మేడం క్యాన్ యూ గివ్ మీ ద ఫస్ట్ ది బేసిక్ ఎక్విప్మెంట్ దట్ వీ రిక్వైర్ ఫర్ ఆర్చరీ. సో ఐ సెడ్, మా దగ్గర కలెక్టర్స్ విల్ హ్యావ్ సమ్ ఫండ్ కాబట్టి ఆ ఫండ్ నుంచి కొనిచ్చాను. దెన్ షీ స్టార్టెడ్ హర్ ప్రాక్టీస్ అండ్ ఆల్. తర్వాత మధ్యలో షీ యూజ్డ్ టు గివ్ సమ్ మెసేజెస్, మేడం నేను ఈ ఛాంపియన్షిప్కి వెళ్ళాను, ఆ రీజనల్ ఛాంపియన్షిప్, ఇదేదో ఇక్కడ ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఏదో పెట్టేది అమ్మాయి. ఓకే అమ్మా కంగ్రాచులేషన్స్ అని పెట్టేదాన్ని, అంతే తప్ప మెసేజ్. బట్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ మచ్ టు హ్యాపెన్. I think a month ago, this girl gave me a message saying that she won the first ever girls world championship in archery. Okay, and she is the first Indian, first woman, first in the that particular group to have got that medal. And first thing she did after coming to India, she came to me and she said,
said, "Madam, I got this medal." And so, అంటే నాకు కాదండి క్లాప్, I'm telling you. ఆ మెడల్ ఇచ్చిన తర్వాత ఆమె, "మేడం, సీఎం గారి దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తారా, ఐ వాంట్ టు గో అండ్ షో" అని. సో నేను యాజ్ యూజువల్ వెంటనే ఐ స్టాక్ టు ద సీఎం స్పేషల్, దే సెడ్, "yes, please come, you can bring her" అది ఇది అన్నారు. బట్ see, when you have got some achievement, there are many people who will claim that credit. So that local political leaders అందరూ, "నువ్వు ఎట్లా వెళ్తావు, మేము రావాలి కదా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇవాళ అయితే అసలే వద్దు, నేను ఇంకెక్కడ ఉన్నాను." లోకల్ పాలిటిషియన్స్ వాంట్ టు షోకేస్, వాళ్ళది కూడా తప్పు కాదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే పాయింట్, ఫ్రమ్ అ నోబడి, ఒక కాగితం ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి నుంచి అందరూ మా మనిషి అనుకునే పరిస్థితికి ఆ అమ్మాయి ఎదిగింది. అలా ఎదిగింది అని అంటే ఏకాగ్రతతో చేసింది, తనకు చెప్పే గురువులు మంచిగా చెప్పారు. ఇలాంటి ఛాంపియన్స్ ఎంతమందో మీ క్లాసుల్లో దాగున్నారు అని చెప్పడానికి నేను ఇదంతా చెప్తున్నాను. అలాంటి వాళ్ళని బయటికి తీయండి. స్పోర్ట్స్ కావచ్చు, ఈ మీలాంటి సమ్ గ్రేట్ రీసెర్చర్స్ కావచ్చు, ఆంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, వీ డోంట్ నో. ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఐఐటి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేయడం తక్కువ, ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఎక్కువ చేస్తున్నారు అని. దట్ ఈస్ ద పొజిషన్ ఈవెన్ అవర్ పీపుల్ కెన్ కమ్ టు. But we have to do certain modifications, and these are not just modifications. I would say it should be a paradigm shift. And for that, you please, in today's remaining part of the day, you do two things. One is faculty development plan that you have to take from everybody. And if you can't give it right away, let them take a day or two. But at least broad lines of what should be our faculty development plan that you should get. That is number one. Number two, you please also take suggestions from them about what sir was saying. Two things, modification and new courses. And Dean Meeda, please constitute a committee in the head office and give a timeline. We have to start these new courses and give new and modify the syllabus also. Even if it means that we have to do it next year. I don't know, Pulle garu for some reason is saying 27. ఆయన అన్నట్టు ఆయన బతుకుంటానా లేదా ఆయన అంత మాట అన్నారు. కానీ నేనేమంటానంటే, నేను ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు, నేను ఉండగా let us finish this all. We should ensure that we have this new syllabus in the next academic year. You are the board. Why are you going to? You are not depending on any university, right? So whatever it takes, you act lo chudandi meeru. If there is a provision by which we can do this, we should do it immediately. And Danik also suggestions. Someone was saying? Yeah. So please take the suggestions as required from everybody and do this. So this is the second point. And the third point is industry and research collaboration. See, whatever we do, మనం ఎంత అప్గ్రేడ్ చేయాలనుకున్నా అది ఇంకా ఇంకో సంవత్సరం పడుతుంది మీకు నిజంగా అవన్నీ మీ కాలేజెస్లో సమకూరాలంటే. మరి ఈలోపు ఏం చేస్తాం? తుప్పు పట్టిపోయిన మెషిన్లు చూశాను నేను మీ దగ్గర. నేను మొన్న ఇంకో కాలేజీకి వెళ్ళినప్పుడు అది ఏదో డిఫరెంట్ సెట్టింగ్స్లో పెట్టి వాళ్ళు నోట్ చేసుకొని ఏదో క్యాల్కులేషన్స్ రీడింగ్స్ అన్ని ప్రకారం ఏదో చేయాలి ఆ స్టూడెంట్స్. వాళ్ళు చేయాల్సిన డిఫరెంట్ సెట్టింగ్స్లో అది పనిచేయట్లేదు, ఒక సెట్టింగ్లోనే పనిచేస్తుంది. మరి వాడికి ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది? సో ఇలాంటివి మీకు రిపేర్స్ వాటికి చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళండి, లేకపోతే కొంచెం ఏదైనా మనం ఎస్బిటెక్ నుంచి ప్రొవైడ్ చేయాలి. మన పుల్లయ్య గారు వాట్ ఎవర్ దే మినిమం థింగ్స్ మనం వీ కాంట్ బై దమ్. ఆయన దగ్గర ఇప్పుడు చూస్తే హైదరాబాద్లో 25 crore వర్త్ ఎక్విప్మెంట్ ఉంది. ఓకే, ఒకటే ఎక్విప్మెంట్, దట్ ఈస్ జస్ట్ వన్ మెషిన్ which cost 25 crores. It is nowhere available on the face of this earth. He got it manufactured because he has interest in all those things. ఇది ఇట్లా చేయాలి, అది అట్లా చేయాలనుకుని వాళ్ళకి జపాన్ వాళ్ళకి చెప్పి చేయించుకున్నాడు ఆయన అట్లా. ఓకే, సో అలాంటి ఫెసిలిటీస్ మన దగ్గర మీకు లోకల్గా ఉండకపోయినా మేబీ ద నియరెస్ట్ యూనివర్సిటీ విల్ హ్యావ్, ఆర్ మేబీ యూ కెన్ బ్రింగ్ యువర్ స్టూడెంట్స్ టు ఐఐటి. అసలు అక్కడికి వస్తేనే వాళ్ళ ఇది మారిపోతుంది. మీరు మనతో పాటు ఆయన 2 రోజులు గడుపుతారంటే, మన పిల్లలు వెళ్ళి అక్కడ 2 రోజులు గడుపుతారంటే ఆయన కాదంటాడా? మీకు ఒక జస్ట్ యూ నీడ్ టు టేక్ దెమ్ అరౌండ్ అండ్ సీ వాట్ ఎక్విప్మెంట్ యూ కెన్ యూస్. ఈవెన్ యూ యువర్ సెల్ఫ్స్ కెన్ ఫస్ట్ గో అండ్ సీ
ఓకే ఇదైతే మన పిల్లల్ని తీసుకొచ్చి ఒక 2 రోజులు వాడుకుంటే వాళ్ళకి ఏదో సమ్ బెటర్ ఎక్స్పోజర్ వస్తుంది అనుకుంటే చేద్దాం ఆ పని. ఓకే దీనికోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐస్టెమ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది, షేరింగ్ రిసోర్సెస్ ఇన్ ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ నౌ, ఇట్స్ కాల్డ్ టీస్టెమ్. చెప్పారా టీస్టెమ్ గురించి? యా, సో ఆ టీస్టెమ్ అనేది నిన్న డిగ్రీ కాలేజ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేడం వీఆర్ షేరింగ్ అమంగ్స్ట్ అస్ అన్నారు. నో నో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అమంగ్స్ట్ యూ. అమంగ్స్ట్ యూ ఇస్ ఎస్, ఓకే గుడ్. ఇఫ్ యూ లాగ్ ఇన్ టు ద పోర్టల్ అండ్ take those schedules, it will automatically send you. Kani, why are you looking only to yours? There are higher facilities vaadukudda. Higher facilities vaadite meeku inka better knowledge kuda vastundi. You learn, you make your children learn. And I'm telling you, it's not just IIT Hyderabad. If your students are interested, I am going to send them to IIT Guwahati also if you want. But you should make that effort to go forward. Even all of you, see, your union people go on coming to me and asking me about that. What is that? Adi me for kotta service rules anedi adokati, inkoti enadi some level 13 something. Whatever. Kani ఏ ఒక్క రోజు మేడం మా స్టూడెంట్స్ ని మీరు ఇక్కడ పంపండి, మా టీచర్స్ ని మీరు అక్కడ పంపండి, ఎవ్వరు అడగలేదండి ఇప్పటి వరకు. So please understand, I want to fill you with enthusiasm. I want to fill you with knowledge. You take it. నేను ఎంత ఇస్తానన్నా మీరు తీసుకోకపోతే నేనేం చేయాలి చెప్పండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ విత్ ఆల్ యువర్ థాట్స్ అండ్ కీప్ ఇన్ మైండ్ జస్ట్ వన్ థింగ్. When we do whatever we do, it is not that I am giving from my pocket. It is taxpayers' money. Today, whatever we are sitting here, this is all taxpayers' money. అంటే మీరు నేను ఒక పేదవాడు ఎవరైనా సరే కనీసం ఒక అగ్గి పెట్టకున్నా ఎంతో కొంత మనం ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చినాయి మనకి. మరి వీటన్నిటికీ సద్వినియోగం చేయాలి కదా మనం. వీ హ్యావ్ టు గివ్ అవర్ డ్యూ కదా. ట్యాక్స్ పేయర్స్ మనీతో మనకి జీతం వస్తోంది అని అంటే ఆ ఉద్యోగానికి ఆ ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి మీకు నేను రేపు ఏదైనా ఇది ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చినా అవి సద్వినియోగం అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ విచ్ ఎవర్ హ్యాస్ ద కైండ్ ఆఫ్ ఫెసిలిటీ యూ రిక్వైర్, అది వాళ్ళ డ్యూటీ కూడా మీకు అలౌ చేయడానికి. అలౌ చేయకపోతే దెన్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ లెట్ us know. So you have a right to use. ఓయూలో ఉన్నాయండి బ్యూటిఫుల్ ఫెసిలిటీ, మనం మేము చూసొచ్చాము. వాళ్ళ కొత్త రీసెర్చ్ ఫెసిలిటీ పెట్టాలి. ప్లీజ్ గో విజిట్ అండ్ try to take the best out of them. ekkada evana problem vaste please let me know, we will facilitate. JNTU has got beautiful facilities. Engineering pillalu vaadedi manam endu vaadakodu cheppandi. Valladi manadi okate kada. It is just that you are calling yourself diploma, they are calling themselves bachelor's degree. akkada deeniki daniki oka rendu కోర్సులు ఏమైనా తేడా ఉండొచ్చు అంతే తప్ప పర్మిషన్స్ మనం వీఆర్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ అవర్ కోర్స్. పాలిటెక్నిక్ మనం ఏం చేయాలంటే అది చేయవచ్చు. మనం వాళ్ళకైనా ఇంకా యూనివర్సిటీతో ఏఐసిటీ, అఫ్కోర్స్ మనకు కూడా ఏఐసిటీతో ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూ కాదు కానీ బట్ పర్మిషన్స్ కానీ అవి ఉండొచ్చు. బట్ వీ కెన్ ఫెసిలిటేట్ అండి, బికాస్ ఇట్స్ నాట్, వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అన్ అవుట్ సైడ్ ఏజెన్సీ. ఓకే, సో దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్లీజ్ మెయింటైన్ యువర్ ప్రెమిసెస్ వెల్. దుమ్ము ధూళి ఉండద్దండి. ఆ మెషినరీ మీద దుమ్ము ధూళి ఉంటే ఎవరు వచ్చి నమ్ముతారు అది వాడుతున్నారు మీరని చెప్పండి. కీప్ ఇట్ క్లీన్ అండ్ టైడీ. గివ్ వన్ కోట్ ఆఫ్ పెయింట్ టు యువర్ కాలేజ్. ఫర్నిచరు వీటన్నిటికీ సిఎస్ఆర్ తెచ్చుకోండి. Yesterday they were telling me they were getting some 10 crores, 15 crores in all the degree colleges. Degree colleges కి ఇచ్చే వ్యక్తులు ఉంటే పాలిటెక్నిక్ ఇచ్చేవాడు ఉండరా? మనం అడగాలి. And in my personal opinion and also the general opinion outside, industry is looking out for polytechnics. They are not looking out for engineers, because engineer will sit in front of in an AC room. He is not going to make his hands dirty, but our children will do it. And monna pillalu edi mana institute of Maritpalli IOE kada, ఆ పిల్లవాడు అసలు పిల్లాడు ఎంతోసియాజం చూడాలి. ఆ బెన్నీ అనే ఆ పిల్లాడు
హీఈస్ సో ఎన్థ్యూజ్డ్. సో అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు రేపు పిలవండి ఇక్కడికి, వీ విల్ షో సెక్రటరీ గారు. అట్లీస్ట్ మన పిల్లల్లో అంత ఎంతూజియాజం ఉందనేది తెలిస్తే వీల్ గెట్ ఎన్థ్యూజ్డ్ ఫస్ట్. నేను అని చెప్తున్నా మీకు, మేము కూడా ఐవరీ టవర్స్ లో కూర్చుని ఉన్నాం. మీ దగ్గరికి వచ్చి ఆ పిల్లలతో మాట్లాడే అవకాశం తక్కువ మాకు. సో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళని కూడా తీసుకొస్తే మాకు వస్తుంది ఎంతూజియాజం ఫస్ట్. ఓకే, అదొకటి. దెన్ keeping your premises clean, keeping your machinery clean, doing your repairs wherever required, and painting wherever is required. రాసు ఇష్టం వచ్చినట్టు అట్లా పెరిగిపోవడం ప్లీజ్ అండి, దిస్ డస్ నాట్ వర్క్. ఒక్కరోజు మీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు కొంచెం ఒక 1 డే మీ మున్సిపల్ వాళ్ళని పంపించండి సార్, జేసీబీని పెట్టానంటే పెడతారు, తీస్తారు. బట్ అంత గడ్డంతా మర్చిపోయి అడవిలోకి వెళ్ళినట్టుంటే ఎట్లాగండి మన కాలేజీలు? మనకు అంత స్పేస్, ఎంత లగ్జరీ అది చెప్పండి. చిన్న చిన్న రూమ్లలో ఇరుక్కుని చదువుకునే పిల్లలు ఉన్నారు ఈ నారాయణ చైతన్యలో. మనం అంత స్పేస్ ఇచ్చినప్పుడు ఆ స్పేస్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే కదా. లేకపోతే స్పేస్ ఎందుకు ఇవ్వాలి? అలాంటప్పుడు వాళ్ళని కూడా చిన్న చిన్న రూమ్లలో పెడదాం, ఫ్లాట్లలో క్లాసులు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది. దెన్ ఇందాక నేను చెప్పిన ఈ సిలబస్, లెట్ us do that revision. And for the purpose of tomorrow madam's visit, I want to structure it like this. First 3 or 4 principles. మీరు జిల్లా వారీగా అయితే